అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. ఈరోజు మనం ప్రజెంట్ టాపిక్ వచ్చేసి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ అంటే ఏంది, ఆ టోకెన్ గురించి చాలా వీడియోలు చేశాను. కానీ చాలామంది చాలా డౌట్స్ అడిగారు కాబట్టి ఈరోజు దానికి పూర్తిగా వచ్చేసి నేను ఫుల్గా చెప్తాను డీటెయిల్స్. మీరు ఒకసారి ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తిరుమలకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏప్రిల్ మే ఈ ఫుల్గా వస్తూ ఉంటారు అన్నమాట, చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్ పిల్లల్ని. కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మటుకు ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే వచ్చేసి మనకి తిరుపతిలో మంటి ట్రావెల్స్ ఉంది. వచ్చినప్పుడు ఏమన్నా మనకు సైడ్ సీన్లు కానీ, అలా మన కింద లోకల్ టెంపుల్స్ కానీ, పైన లోకల్ టెంపుల్స్ కానీ, అలానే కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, అరుణాచలము, అలానే కంచి, తిరుత్తని, అట్లా ఏమన్నా శ్రీకాళహస్తి ఏమన్నా చూడాలనుకునేప్పుడు కొంచెం మన ట్రావెల్స్ వైపు ఒకసారి ఒక ఫోన్ కొట్టండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే మన ట్రావెల్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అలానే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్డి టోకన్స్ అంటే స్లాట్ సర్వదర్శనం టోకన్స్. ఇవి వచ్చేసి కింద మూడు ప్లేస్లలో ఇస్తారనమాట. కింద తిరుపతిలో తీసుకొని పోవాల పైకి. కింద ప్లేసెస్ వచ్చేసి మనకు నియర్ బై తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా దాన్ని విష్ణు నివాసం అంటారు. మీరు స్టేషన్ దిగుతానే మీకు ఎదురుగానే ఆపోజిట్లోనే కనబడుతుంది విష్ణు నివాసం బిల్డింగ్ అని అనమాట. ఒకసారి చూడండి. ఒకసారి ఆ విష్ణు నివాసానికి వెళ్తే మనకు టోకన్స్ అనేది రాత్రి 9 గంటలకు టోకన్స్ స్టార్ట్ అవుతాయి. రాత్రి 9కే స్టార్ట్ అవుతాయి. కాకపోతే కొంచెం మీరు ఎర్లీగా ముందు ఉంటే బెటర్ అంతే. ఇప్పుడు నేను చెప్పే ప్లేసెస్ అన్నీ కూడా రాత్రి 9 గంటలకే మనకు టోకన్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి శ్రీనివాసం అని ఉంటుంది, శ్రీనివాస్ కాంప్లెక్స్. దాంట్లో కూడా మనకు ఎస్ఎస్డి టోకన్స్ రాత్రి 9 గంటలకే స్టార్ట్ అవుతాయి. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా టికెట్ తీసుకోవాలంటే నా ఆలోచన ప్రకారం ఒక 2 hours ముందుంటే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. అలానే మనకు అలిపిరి దగ్గర బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. ఆ భూదేవి కాంప్లెక్స్లో కూడా రాత్రి 9 గంటలకే ఈ ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఎటువంటి అమౌంట్ ఏమి ఉండదు అనమాట. ఎక్కువ మంది తీసుకోవాలంటే ఎక్కడ మనకు వచ్చేసి ఫాస్ట్గా దొరుకుద్ది అంటే చెప్పలేము. ఇప్పుడు 3 ప్లేస్లలో తెలుసు కాబట్టి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే అక్కడికి వేరే చోటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇవి వచ్చేసి మొత్తం టోటల్గా నైట్ 9 గంటలకు స్టార్ట్ అవుతాయి ఈ 3 ప్లేస్లు. ఒకటి వచ్చేసి విష్ణు నివాసం మనకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అలానే బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే శ్రీనివాసం. అలానే మళ్ళీ అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్ళేసి తీసుకోండి టికెట్స్. ఇవి వచ్చేసి ఎన్ని ఇస్తారు అంటే కౌంట్ మనము ఇప్పుడు 15,000 ఏమో టికెట్లు ఇస్తున్నారు. ప్రజెంట్ 15,000 ఇస్తున్నారు. ఆ టికెట్లు అయిపోయేదాకా ఇస్తారనమాట. అయిపోయిందంటే ఇంకా క్లోజ్ చేసేస్తారు. మనకు అది క్లోజ్ అయిపోతుంది అనమాట. కౌంటరు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇంతవరకు ఇస్తారు అని ఆ టైమింగ్ అయితే చెప్పలేం. ఆ టైం అయితే కంపల్సరీగా చెప్పలేం అయిపోతాయని. ఎందుకంటే జనాల క్రౌడ్ని బట్టే ఉంటుంది, టికెట్స్ ఉంటాయి. అవి అయిపోయినాయి అంటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయాలి. ఈరోజు టికెట్ తీసుకుంటే ఈరోజు రాత్రి 9కి టికెట్ తీసుకుంటే రేపు మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే మనకు నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అలానే మార్నింగ్ మనకు ఉదయాన్నే 5-6 గంటలకు శ్రీవారి మెట్ల దగ్గర 6 గంటలకు కౌంటర్ ఓపెన్ అవుతుంది. అవి స్టెప్స్ మేము ఎక్కగలము అనే వాళ్ళైతే నేను అక్కడికి వెళ్ళాను. అది ప్రజెంట్ ఆ రోజుకి ఇప్పుడు ఈరోజు ఉదయం 6 గంటలకు ఇచ్చారంటే ఈరోజు దర్శనానికి టికెట్స్. అలా ఉదయం 6 గంటలకు టోకెన్ మీరు అక్కడ కొట్టించుకోండి. అది కూడా సేమ్ ఎస్ఎస్డి టోకెనే అనమాట. వేరేది ఏమి లేదు. మనకి ఆ ఎస్ఎస్డి టోకెన్ మాదిరి ఆ టోకెన్ కూడా ఇక్కడే ఇస్తారు. కాకపోతే ఉదయం 6 గంటలకు ఇస్తారు. అవి 2,000 టికెట్లు 3,000 టికెట్లు ఇస్తారనమాట. అవి అయిపోయినాయి అంటే అది క్లోజ్ అనమాట. ఇంకా మీరు డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. ఈ టోకన్స్ అనేది ఎంతవరకు ఇచ్చేదని క్లారిటీ చెప్పలేము. ఎన్ని ఇస్తారు అంటే 15,000 20,000 టికెట్స్ ఇస్తారనమాట. ఆ టికెట్స్ అయిపోతానే క్లోజ్ అనమాట ఈ 3 ప్లేస్లో. అలానే ఇది వచ్చేసి 2,000 నుంచి 3,000 టికెట్లు ఇస్తారు. అది కూడా ఎస్ఎస్డి టోకెనే. కాకపోతే ఇది మధ్యలోకి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలా. కాబట్టి నడిచే వాళ్ళు అయితేనే
ఉదయం పూట అక్కడికి వెళ్ళండి. అక్కడ కూడా క్రౌడ్ ఫుల్గానే ఉంటుంది. మార్నింగ్ 6 గంటలకు ఇస్తారు కాబట్టి అందరూ ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళిపోతారు. అలానే మనకు టోకెన్ లేదు, ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర టోకెన్ లేదు, ఏం లేదు, మేము డైరెక్ట్ వెళ్తామంటే అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు మీరు. అలా కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఒక 20 గంటలు అట్లా మనకు టైం పట్టింది అనుకోండి, మనం అంతసేపు లోపల ఉండకుండా బయటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన టైంకి ఒక 2 అవర్స్ ముందు వెళ్ళిపోతే మనకు దర్శనం కూడా అయిపోతుంది. లోపలే ఉండాలని ఏం లేదు. పైకి మనం దర్శనం లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్తానే మనకు ప్రజెంట్ వచ్చేసి లోపలికి వెళ్తానే లోపల కౌంటర్ ఇస్తారు. మనం లోపల వైకుంఠం కాంప్లెక్స్ 2లో మనకు దాంట్లో రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లో ఉన్నప్పుడు, కాంప్లెక్స్లో ఉన్నప్పుడు బయటికి రావాలన్నా రావచ్చు. వచ్చేసి బయటకు వచ్చేసి తిరిగేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన టైంకి ఒక 2 అవర్స్ ముందైనా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇలా కూడా ఉంది. మీరు ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేశాను అనుకుంటాను. ఇంకా ఏమన్నా సరే మీకు ఏమైనా డౌట్లు వస్తే కింద కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం రిప్లై ఇచ్చేస్తాను నేను. కంపల్సరిగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే మన ట్రావెల్స్ ఇన్ తిరుపతిలో కొంచెం వచ్చినప్పుడు విజిట్ చేయండి. మనము నార్మల్ జనరల్గానే మనం జనరల్ ప్రైజెస్కే వెళ్తున్నాం అనమాట. ఎక్కువ పెద్ద కాస్ట్లీగా ఏం లేదు. ఓకే, ఇంకా దట్స్ ఇట్. ఈరోజు వీడియో ఇంతటితో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.